తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన భూమికి పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉండి బంధువులకు కౌలుకి ఇస్తే అడ్డదారిలో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఖమ్మం రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్ చేయించారని ఖమ్మం రూరల్ మండలం ఆరెంప్ల గ్రామానికి చెందిన పావురాల కృష్ణ భార్య శ్రీదేవి ఆరోపించారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆరెంప్ల గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 169/5లో 1 ఎకరం 26 గుంటల భూమిని తండ్రి వారసత్వంగా పొందానని తెలిపాడు. ఆ భూమిని బంధువులైన బొడ్డు వెంకమ్మ, ఆమె కొడుకు నాగేశ్వరరావులకు కౌలుకి ఇచ్చామన్నారు. మేము జీవనోపాధికే వెళ్లి పాల్వంచలో ఉంటున్నామన్నారు. అదే అదనుగా చూసి 18 గుంటల భూమిని బొడ్డు వెంకమ్మ అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయించుకుని మిగతా 1 ఎకరం 8 గుంటల భూమిని కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారి జాడా దుర్గాప్రసాద్ కు ఖమ్మం రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ తహసీల్దార్ కలిపి ఫిబ్రవరి 6, 2025న రాత్రికి రాత్రే ఉన్న సర్వే నెంబర్కు బై నెంబర్తో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. ఈ వ్యవహారం ముందే తెలిసి కోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్స్ తీసుకువచ్చి తహసీల్దార్ ఆర్ఐలకు వాట్సాప్ ద్వారా స్వయంగా ఇచ్చిన రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారణ చేసి కోర్టు ఆదేశాలను పాటించని ఖమ్మం రూరల్ తహసీల్దార్పై చర్యలు తీసుకుని మా భూమిని మాకు అప్పగించాలని వేడుకున్నారు. ఈ విలేకరుల సమావేశంలో పావురాల శ్రీనివాస్, పావురాల నాగమణి, పావురాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మాది గ్రామం వచ్చేసి పాల్వంచ అండి. మా అత్తగారు మా మామగారు 79లో భూమి కొన్నారండి. మా అత్తయ్య గారు అని మా మామగారు వాళ్ళు వాళ్ళ మామగారి దగ్గర బొడ్డు చిన్నంతయ్య దగ్గర వాళ్ళ బిడ్డ కొనుక్కుంటే బామ్మర్ది అనే బొడ్డు శాసయ్యకి పావురాల రాఘవులు కొనటం జరిగింది అంతయ్య దగ్గర. అవి కవులకి ఇచ్చారు. శాసయ్యకి ఇవ్వటం వల్ల ఆ భూమి చేసుకొని కవులకి ఇవ్వటం వల్ల చేసుకొని ఉంటాడు. మాకు కవులు ఇస్తూనే ఉన్నారు. మొన్న ఈ మధ్య మా మరిది గారి బిడ్డకి మ్యారేజ్ అని ఫిక్స్ అయ్యిందని మేము అమ్ముకుందామని పాస్బుక్ చేసుకున్నాక మరి ఇక్కడ లోకల్ గా ఉండటం వల్ల ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయి అని చెప్పి దొంగ డాక్యుమెంట్స్ అన్ని సృష్టించుకొని వాళ్ళు పాస్బుక్లు చేసుకుంటానికి తయారయ్యారు. మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చేసాము. అమ్మ మీకు కావాల్సినవి మీరు ఏంటో తెచ్చుకోండి అని మమ్మల్ని పంపించారు. మేము మా ఉన్న పాని నకళ్ళ మీద పాస్బుక్ల మీద అన్నిటి మీద హైదరాబాద్ పోవడం జరిగింది. స్టే ఆర్డర్ తీసుకొని 6వ తారీఖు ఉదయం పూట 10-10:30 ప్రాంతాల నుంచి సాయంత్రం పూట 7:30కి వాట్సాప్ చేశాం. సార్ పోతుండ్రు కానీ అక్కడ కూర్చోవటం జరగలేదు. సాయంత్రం 7:30కి వచ్చారు. లోనకి వచ్చాక ఎంఆర్ఓ గారు లోనకి వచ్చారు. ఎంఆర్ఓ ఆఫీస్ కి. ఆ ఎంఆర్ఓ గారికి ఆర్ఐ గారికి చూపించినాం. ఈ వాట్సాప్ ముందే చేసినాం. అమ్మ మేము వస్తారికే అదే ఉంటది కదా, దాంట్లో వేయటానికి లేట్ అయింది, టప్పాలో వేయటానికి దూరం అవుతుంది, మీకు డైరెక్ట్ గా లైవ్ లో పోయి ఇచ్చేయండి ఎంఆర్ఓ గారికి అని చెప్పారు. చెప్తే మేము వెళ్ళడం జరిగింది. డైరెక్ట్ అయినాక అక్కడే ఉన్నాము. నైట్ 10-11 ప్రాంతంలో ఎంఆర్ఓ గారు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. లోనికి వెళ్ళినాం. నేను మా తోటి వాళ్ళు మాత్రమే ఉన్నాం. లోనికి వెళ్ళి సార్ ఇది మాదే భూమి సార్ అని చెప్పాను. కాదమ్మా మీరు కాదు, కోల్లో ఉన్న సార్ ఆ భూమి కోల్లో ఉంది. ఈ సేవలో పోయినాం, అన్ని చెక్ చేసినాం. కోల్లో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేశాడు. అది మా భూమి సార్, వాళ్ళకి భూమి అంటూ లేదు. మా మామగారు 3.5 ఎకరాలు కొన్నారు. 1 ఎకరం తిప్పకుండా అమ్ముకుంటే మా అత్తగారు కోర్టులో వేశారు. మేము నడుస్తూనే ఉన్నాం, కోర్టు నుంచి వస్తూనే ఉన్నాము. మళ్ళీ మొన్న మేము పాస్బుక్ చేసుకోవడం జరిగింది. ఈ పాస్బుక్ కి దొంగ అని చెప్పేసి పావురాల అనడం వల్ల మేము హైదరాబాద్ వెళ్ళి ఈ కాగితం స్టే ఆర్డర్ కాగితం తెచ్చుకుంటానికి వెళ్ళే లోపల మీరు వచ్చే లోపల ఇలా చేశారు, ఇది న్యాయమేనా సార్ అని మేము నిలదీసేసరికి లంచం ఉండాలారా, మీకు ఇక్కడ భూమి లేదు ఏమి లేదు, మెక్కలు ఎరగొడతాం బొక్కలు పెడతాం అని చెప్పి ఎంఆర్ఓ లైవ్ లో మమ్మల్ని అంటం జరిగింది. దయచేసి మా దయించి మాకు కలెక్టర్ న్యాయం చేయమని కోరుతున్నాము.